త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. సార్, మేడం వాళ్ళు వస్తున్నారు సార్. సంగీత, ఎక్కడికి తీసుకెళ్తున్నావు సంగీత? నాతో ఏమైనా మాట్లాడాలా? అరే మీ బావతో మాట్లాడడానికి తీసుకొచ్చావా? ఏయ్, నేను అక్కడికి రాను. అతనితో మాట్లాడేది ఏమీ లేదు, రా. సంగీత, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? విను, నేను మాట్లాడేదేం లేదు. సంగీత, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను ఈయన గారితో మాట్లాడాల్సిందేం లేదు. చెప్పాను కదా సంగీత, నేను మాట్లాడాల్సింది అని చెప్తే వినాల్సింది ఏం లేదని. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా పద వెళ్దాం. సంగీత, నీకు తెలియడం లేదు. మనం ఈయన మాటలు ఎందుకు వినాలి? మనకి ఎవరి సహాయం అక్కర్లేదు. పద, ఇక్కడి నుంచి వెళ్దాం. పద. అరే ఏయ్, నీకెన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు? మాకున్న సమస్యల్ని మేము సాల్వ్ చేసుకోగలం. నిన్ను సహాయం చేయమని అడగడం లేదు. ఎందుకు ప్రతిసారి ఇలా టార్చర్ చేస్తున్నావు? ఆపో. చూడు, ఇప్పుడు నీతో గొడవ పడ్డానికి రాలేదు. ఒక మనిషి వచ్చి మాట్లాడతాను అన్నాడంటే ముందు వినడం నేర్చుకోవాలి. అంతేకాని ఇలా చిరుబుర్లాడితే ఇంకేం మాట్లాడతాం? మాట్లాడుకో. నిన్నెవరు మాట్లాడమన్నారు? నేను కూడా అదే చెప్తున్నాను కదా, మాట్లాడుకో అని. నేను పిచ్చి పట్టి రాలేదు. నువ్వు నాతో ఎంత గొడవ పడాలనుకున్నా నేను మాత్రం నీకు సాయం చేయడానికే వచ్చాను. ఏయ్, నువ్వెవరు నాకు సాయం చేయడానికి? ఎలాంటి సహాయం అక్కర్లేదని చెప్తున్నాను కదా. నువ్వేమనుకున్నా నాకు మాత్రం నువ్వు నేను తాళి కట్టిన భార్యవి. నా భార్య కుటుంబం కష్టాల్లో ఉంది. అందుకోసం తను చాలా కష్టపడుతుంది. ఆ కష్టాల్లో తోడుగా ఉండడం నా బాధ్యత. ఏంటి భార్య? భార్య ఏంటి భార్య? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టినంత మాత్రాన నేను నీ భార్యను అయిపోతాను అనుకుంటున్నావా? నువ్వు చెప్పినట్టు గంగిరెద్దులా తలాడిస్తాను అనుకుంటున్నావా? నేను నీ భార్యనని నువ్వే ధైర్యంతో మాట్లాడుతున్నావు? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.